హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఇంటి బ్లాగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా. ఈరోజు కూడా ఒక మంచి యూస్ఫుల్ వీడియో అయితే మేము ముందుకు వచ్చేస్తున్నానండి. ఇవాళ వీడియోలో అయితే కన్నా మనకు అందరికీ ఉండే ప్రాబ్లమేనండి, నెక్ అనేది బ్లాక్నెస్ అనేది ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా నెక్ బ్లాక్నెస్ అనేది వస్తూ ఉండదు ఈ మధ్యకాలంలో అయితే కన్నా. నెక్ బ్లాక్నెస్ మనం ఎలా ఈజీగా రిమూవ్ చేసేసుకోవచ్చు అనేది ఈరోజు వీడియోలో అయితే కానీ మీ అందరితో షేర్ చేసుకుంటా ఉన్నాను. ఎలాంటి ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా మన ఇంట్లో ఉండే వస్తువులతోనే నెక్ క్లీనింగ్ అనేది చేసుకోవచ్చునండి. ఒక్కసారి మీరు ట్రై చేసినారంటే మీకు రిజల్ట్ అనేది తెలుస్తుంది. మనం ఈ మాదిరిగా వాడినామంటే మన నెక్ అనేది లైఫ్ లాంగ్ మనకు బ్లాక్నెస్ అనేది రాకుండా చేసుకోవచ్చు. ఇంకెందుకు లేట్ చేయటం, వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ ఒక లైక్ చేసి వీడియో అయితే కంటిన్యూ చేసేయండి. మీడియం సైజు పొటాటో ఒకటి, అలాగే మీడియం సైజు టమాటో ఒకటి తీసుకొని బాగా కడిగేసుకొని మనం పొటాటో అయితే కనుక పీల్ తీయాలని అవసరం లేదండి, అలాగే కట్ చేసేసుకోవాలి ఈ మాదిరిగా. మనకు కొంచెం చిన్న చిన్న పీసుల మాదిరిగా కట్ చేసుకుంటే సరిపోతుంది. టమాటో అలాగే పొటాటో రెండు కూడా మంచి రిజల్ట్ అనేది ఉంటుందండి. మనకు నెక్కే కాదు, ఫేస్ కూడా చాలా మంచిది, మంచి గ్లోయింగ్ అనేది ఉంటుంది మనం ఈ పేస్ట్ అనేది మన ఫేస్కి అప్లై చేయటం వల్ల. అందుకని మనం నెక్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అలాగే మనము చిన్న మిక్సీ జార్ తీసుకొని పొటాటో అలాగే టమాటో కట్ చేసినాం కదా, అవంతా కూడా వేసేసుకొని ఒక హాఫ్ నిమ్మ చెక్క అంతా మనము చింతపండు వేసుకోవాలండి. చింతపండు మనం ఫేషియల్ చేసుకున్నా లేదా నెక్ క్లీన్ చేసినా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. మనము ఈ మాదిరిగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలా. టమాటో అలాగే మనం పొటాటో కొద్దిగా ఒక హాఫ్ నిమ్మ సైజ్ అంతా చింతపండు వేసుకున్నాం కాబట్టి ఈ మూడు కూడా బాగా మిక్సింగ్ అనేది చేసుకొని ఒక 3 స్పూన్లు కానీ 4 స్పూన్లు కానీ మనం ఒక బౌల్లోకి అనేది తీసుకోవాలి. చాలామందికి కూడా మోక చేతులు అలాగే మోకాళ్ళు మనకు మెడ భాగం అనేది విపరీతంగా నలుపు అనేది ఉంటుంది. అందుకని ఒక 4 స్పూన్లు అయితే తీసుకోవాలా. ఇందులో వచ్చేసి మనం బేకింగ్ పౌడర్ వచ్చేసి ఒక అర్ధ స్పూన్ అంతా వేసుకోవాలండి. బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ అనేది మనకు సపరేట్గా ఉంటుంది. బేకింగ్ పౌడర్ అనేది వేసుకోవాలా. అలాగే 1 స్పూను బియ్యపిండి, ఆ రెండు కూడా వేసేసుకొని ఈ మాదిరిగా బాగా మిక్సింగ్ అనేది చేసేసుకోవాలా. గుర్తుపెట్టుకోండి, బేకింగ్ పౌడర్ మాత్రమే వేసుకోవాలా ఈ నెక్ క్లీనింగ్కు. కొంతమంది అయితే బేకింగ్ సోడా వేసుకుంటారు, మనము బేకింగ్ పౌడర్ అనేది యాడ్ చేసినాం ఇక్కడైతే కనుక. బేకింగ్ పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలా. మంచి రిజల్ట్ అనేది ఉండాలంటే బేకింగ్ పౌడర్ అనేది వేసుకోవాలండి. 1 స్పూను బియ్యపిండి, ఇవన్నీ కూడా వేసేసి బాగా మిక్సింగ్ అనేది చేసేసినాక ఇప్పుడు నెక్ అనేది పేస్ట్ అనేది అప్లై చేసుకోవాలా. చిన్న టమాటో ముక్క తీసుకొని ఆ టమాటో ముక్కతో మనం ఈ మాదిరిగా నెక్ అంతా కూడా అప్లై చేసుకొని బాగా ఒక 10 మినిట్స్ బాగా మనం మసాజ్ చేసేసి 10 మినిట్స్ మళ్ళీ అలాగే వదిలేసి తర్వాత మనం నార్మల్ వాటర్తో వాష్ చేసుకోవాలా. అప్పుడు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. మీకు లైవ్లోనే తెలుస్తుందండి ఎంత బాగా వచ్చిందో మీకే తెలుస్తుంది. మనకి ఈ మాదిరిగా బ్లాక్నెస్ అనేది రావటం అనేది కామన్ అయిపోయింది. మనం చైన్ వేసుకోవటం వల్ల, లేదంటే మనకు హార్మోన్ చేంజ్ అవ్వటం వల్ల, లేదంటే మనం ఎక్కువ హెయిర్కి అనేది ఆయిల్ అనేది అప్లై చేస్తుంటాము, ఎక్కువ అక్కడ జిడ్డు అనేది పేరుకోవటం వల్ల బ్లాక్నెస్ అయిపోతుంది. మనం డైలీ కూడా క్లీన్ చేయకపోయినా కూడా అక్కడ బాగా మురికి అనేది పేరుకుంటుందండి. ఆ మురికి పేరుకునేప్పుడు మనకు బ్లాక్గా కనపడుతుంది. మనకు ఆ బ్లాక్నెస్ అంతా కూడా ఈ మాదిరిగా ట్రై చేసి ఈజీగా పోతుంది. ఇప్పుడైతే కానీ ఒక 10 నిమిషాలు అలాగే వదిలేద్దాము. చూడండి, ఇక్కడైతే 10 నిమిషాలు ఈ మాదిరిగా మనము మసాజ్ చేసినాక 10 నిమిషాలు అలాగే వదిలేసి ఇప్పుడైతే 10 నిమిషాల తర్వాత వాష్ చేసుకొని వచ్చినా చూడండి ఎంత బాగా వచ్చిందో. మీకు లైవ్లోనే తెలుస్తుంది. ఈ మాదిరిగా వారానికి ఒక 2 సార్లు అయితే ట్రై చేయండి. 1 మంత్ లోపలనే మీకు ఆ బ్లాక్నెస్ అంతా పోయేసి మీ ఫేస్ ఎలా ఉందో మీ నెక్ కూడా అలాగే ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఈ వీడియో మీకు అందరికీ యూస్ఫుల్ అనుకుంటే కనుక తప్పకుండా ఒక లైక్ చేసి నన్ను ఇలాగే సపోర్ట్